రైతులు అడుగుతూనే ఉన్నారు, ప్రభుత్వం సప్లై చేస్తుంది. కానీ ప్రభుత్వానికి మేము కోట అడిషనల్ చేయమని అడుగుతలేము. మాకు అలాట్మెంట్ అయిన పాత కోట ఎంత అన్నదో అదే ఇమ్మని చెప్తున్నాము. ఆ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్కి ఏమర్థమవుతుందో తెలియదు. కానీ అడిషనల్ కోట అడిగినప్పుడు మీరు ఇన్ టైం మాకు అడిషనల్ కోట అడగలేదు, మేము ముందే ప్లానింగ్ చేసేవాళ్ళం. అరే మాకు అలాట్ అయినా కూడా మాకు ఇచ్చినందుకు మీ మరి ఏమవుతుందిరా బాబు? మేము పొక్కానికి ఇస్తున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాం అంటే ఇవాళ సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలతో మొత్తం కేంద్రం నడుస్తుంది. మా దగ్గర ₹1 తెలంగాణ రాష్ట్రం నుంచి మాతో తీసుకుంటే దాంతో మాకు రిటర్న్ 35 పైసలు ఇస్తున్నారు, 65 పైసలు వాళ్ళే తీసుకుంటారు. అంటే 1,00,000 కోట్లు మాది ఉంటే మాకు 35,000 కోట్లే రిటర్న్ ఇస్తున్నారు, 65 కోట్లు ఇచ్చేస్తారు. అదే యూపీలో 1:2 అంటే వాళ్ళు 1,00,000 కోట్లు ఇస్తే 2 లక్షలు కల్పిస్తున్నారు. బీహార్ 1+5 అంటే వాళ్ళ బీజేపీ రాష్ట్రాలు నార్త్ ఇండియాలో ₹1,000 ఇస్తే ₹2-3 ఈడ మాకు మేము రూపాయి మాత్రం తీసుకుంటే మాకు 35 పైసలు ఇస్తున్నారు. వాళ్ళది ఏంది మాకు ఇచ్చేది? దాని మీద పెద్ద డిమాండు. మా కోటా ఎంత ఉన్నది, ఆ కోటాని అడిషనల్ కోటా అడిగినప్పుడు మీరు చెప్పాలా, మీరు ముందే ప్లాన్ చేయలేదు, అడ్వాన్స్గా మాకు అడగలేదు, మేము ప్లాన్ చేసేవాళ్ళమని. మా కోటా మాకు ఇచ్చేందుకు ఇంత నాటకాలు ఎందుకు? మేము అడిషనల్ అడిగితే మీరు మా మీద కంప్లైంట్ చేయండి. సరే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వమని కేటీఆర్ చెప్తున్నారు. థర్డ్ పార్టీ సీఎం అని చెప్పి విమర్శలు చేస్తున్నారు సుదర్శన్ రెడ్డి నియామకం మీద. దాని మీద ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కానీ నంబర్ 1 ధోకాబాజ్ పార్టీ, లయ్యర్ పార్టీ అంటే ఆ పార్టీ కేసీఆర్ పార్టీ. కేసీఆర్ ప్రభుత్వంలో రాకముందు నేను పార్టీకి మర్జ్ చేయగలిగి తెలంగాణ డిక్లేర్ కాగానే సోనియా గాంధీ దగ్గర పోయాడు, కాలు మొక్కిండు, మొత్తం ఖాందాన్ పోయారు. మెల్లగాడి పోగానే అమ్మ నాకు ఇచ్చేయాలి, దళిత్కి మనం కదా నేను, నాకేమద్దు, నా కొడుకు అమెరికాలో ఉన్నా, బిడ్డ అమెరికాలో ఉంది, నేను తెలంగాణ చూసి చచ్చిపోవాలని ఉంది, మళ్ళా ముఖ్యమంత్రికి అడుగుతాను, అట్లా చేంజ్. మళ్ళా గవర్నమెంట్ అసెంబ్లీలో నా క్వశ్చన్ ఎక్కే కౌన్సిల్లో ఏమన్నాడు, సోనియా గాంధీ మాకు తల్లి, తెలంగాణ ప్రజలకు తల్లి ఆమెనే, నో అంటే అది మూర్ఖులు అవుతారు అని ఆయనే అంటారు. మళ్ళీ ఆయననే తిడతాడు. మళ్ళీ ఒకసారి మోదీ గారు వస్తే మోదీ ముझे कुछ नहीं चाहिए तुम्हारा प्यार चाहिए అన్నాడు. आपका प्यार दिल से मुझे प्यार दो అన్నాడు. వాడు ప్యార్ ఇచ్చాడు, పీకిండు. అట్లా ఏ దాంట్లో కూడా వీళ్ళ క్లారిటీ లేదు. మీరు ఒకవేళ సెక్యులర్ పార్టీ అని అనుకుంటే సెక్యులర్ పార్టీ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ అ వెరీ సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ప్రో బీద వాళ్ళ గురించి ఎప్పుడు ఫైట్ చేసే వ్యక్తి. జడ్జ్గా, చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జ్గా ఇన్ని పదవులు చేసి ఒక ఆరోపణ లేని అంత క్లీన్ మ్యాన్. ఇవాళ కాన్స్టిట్యూషన్ మీద గొడవలు జరుగుతున్నాయి కాబట్టి కాన్స్టిట్యూషన్కు మంచి అనుభవం ఉన్న వ్యక్తి పెట్టుకుంటే గవర్నమెంట్కు లాభం అవుతుంది, మోదీ గారికి లాభం అవుతుంది, వాళ్ళు అడ్వైజ్ ఇవ్వచ్చు, అడ్వైజ్ తీసుకోవచ్చు అని ఆ ఉద్దేశంతో మేము ఈ క్యాండిడేట్ పెట్టాం. ఈయన ఎవరి పార్టీ క్యాండిడేట్ కాదు, మా పార్టీ కూడా కాదు. ఆయన టీఆర్ఎస్ కేసీఆర్తో కూడా తెలంగాణ కావాలని కేసీఆర్కు సపోర్ట్ చేసిన వ్యక్తి. ఆయన స్టేట్మెంట్ చూడండి. మరి ఆయనకే నువ్వు అంటాడు, ఇంకా నువ్వు ఎవరికంటావు బావు, తల్లికి తల్లి లేదు, తండ్రికి లేదు, అక్క చెల్లెకు చెల్లె అన్నావు నువ్వు. కేటీఆర్ చెల్లెగా చెల్లె అంటలేవు నువ్వు. ఇక సుదర్శన్ రెడ్డికి ఏమంటాడు? సో ఒకప్పుడు సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ కావాలని మనకు అన్ని విధంగా మద్దతు చేసి ఫైట్ చేసిన వ్యక్తి. ఇంకోటి ముస్లిం రిజర్వేషన్ 2004లో కూడా ఈ వ్యక్తి ఉన్నాడు 5 జడ్జెస్లో. ఆయన బెంచ్ చీఫ్గా ముస్లింకి కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు, మతం మీద కాదు, వాళ్ళ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న ముస్లిమ్స్ ఎవరైనా ఉండని కాలాన్ని చేసి రిసీవ్ చేసుకొని తెలంగాణ లైట్లు పనిచేసి మన తలుపులు పనిచేసి తెలంగాణ డిక్లేర్ చేసిన ఆ అమ్మకు
కానీ తెలంగాణకి వస్తే కలిసేందుకు కూడా రెడీ లేదు. ఫోన్లో పోలే, ఫోన్లోనే కనీసం మాట్లాడాయంటే ఫోన్లో కూడా అలాంటి మురుకులు ఉన్నారు వీళ్ళు. ఏంటో సార్. థ్యాంక్ యూ.